జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 30వ శ్లోకము. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞంచ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుః యుక్తచేతసః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నా నుండి ఏ ఫలాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారో దానికి తగిన విధంగా నన్ను ఉపాసన చేయాలి. దానికి తగిన విధంగా నా గురించి తెలుసుకోవాలి వారు. అందులో ఐశ్వర్యాన్ని కాంక్షించేటటువంటి వారు కొందరుంటారని చెప్పాను కదా. నన్ను ఆశ్రయించి ఐశ్వర్యాన్ని కోరుకుంటారు. ఆర్తులు, అర్ధార్థులు, వీరిద్దరిని ఐశ్వర్యార్థులే అని అంటారు. వీరేం తెలుసుకోవాలి అనంటే, నేను అధి భూతముతో కూడిన వాణిని అని తెలుసుకోవాలి. నేను అధి దైవముతో కూడిన వాణిని అని తెలుసుకోవాలి. నేను అధి యజ్ఞముతో కూడిన వాణిని అని తెలుసుకోవాలి. అంతేకాకుండా అంతిమ స్మృతి కూడా వారు కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు నా నుండి ఐశ్వర్యాన్ని కాంక్షించేటటువంటి వారు తెలుసుకోవాలి. అంతేకాకుండా అర్జున, ఇక జ్ఞానులు అని ఉన్నారు కదా, వారేం కోరుకుంటారు? నా నుండి నన్నే కోరుకుంటారు. కృష్ణ నువ్వే కావాలి అని కోరుకుంటారు. అట్లా నన్నే కోరుకునేటటువంటి వారు 2 విషయాలు తెలుసుకోవాలి. అవేమిటంటే, నేను అధియజ్ఞముతో కూడిన వాణిని అని తెలుసుకోవాలి. అంతిమ స్మృతి, అది కూడా వారు కలిగి ఉండాలి. ఈ 2 విషయాలు నన్ను కోరుకునేవారు తెలుసుకోవాలి అని అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఆశ్రయించి ఫలితములను కోరేటటువంటి వారు 4 రకాలుగా ఉంటారని, పోయిన ఐశ్వర్యాన్ని కోరేటటువంటి వారు ఆర్తులని, క్రొత్త ఐశ్వర్యాన్ని కోరేటటువంటి వారు అర్ధార్థులని, వీరిద్దరినీ కలిపి ఐశ్వర్యార్థులే అని, కేవలం ఆత్మసాక్షాత్కారము మాత్రమే కోరుకునేటటువంటి వారిని కైవల్యార్థులు అని, తనని కోరుకునేటటువంటి వారిని జ్ఞానులు అని 3 విభాగములుగా చేసి, ఆ 3 విభాగముల వారు వారు కోరుకునేటటువంటి ఫలితములను నా నుండి పొందాలి అనంటే వారు తెలుసుకోవలసినటువంటి విషయాలని స్వామి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని కోరుకొని భగవంతుడిని, శ్రీకృష్ణుడిని ఆశ్రయించిన వారు తెలుసుకోవలసినవి 5. అవేమిటంటే, తద్బ్రహ్మ, అధ్యాత్మం, అఖిల కర్మ, అధియజ్ఞం, అంతిమ స్మృతి. ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకునేవారు 5 విషయాలు తెలుసుకోవాలి. ఇక ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు 4 విషయాలు తెలుసుకోవాలి. అవేమిటి అనంటే, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం, అంతిమ స్మృతి. ఇక
శ్రీకృష్ణ భగవానుడినే కోరుకునేటటువంటి వారు 2 విషయాలు తెలుసుకోవాలి. అవేమిటి అనంటే అధియజ్ఞం, అంతిమ స్మృతి. ఈ రకంగా మొత్తము తెలుసుకోవలసినటువంటివి 7 విషయాలైతే అందులో ఐశ్వర్యార్థులు 4 తెలుసుకోవాలి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందేటటువంటి వారు 5 విషయాలు, శ్రీకృష్ణ భగవానుడినే కోరుకునేటటువంటి వారు 2 విషయాలు తెలుసుకోవాలని, ఆ విషయములను గురించి మరింత స్పష్టముగా మనలో తెలుసుకోవాలనే కోరిక కలిగేటట్టుగా భగవానుడు చెప్పి ఊరుకున్నాడు. ఇప్పుడు మనం అర్జునుడి స్థానములో ఉండి ఆ విషయములను మరింత స్పష్టముగా అనుగ్రహించమని ప్రార్థన చేయటం కోసం సంసిద్ధమవుదాం. ఆ రకమైన ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ.
ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీ విశ్వరూపుడు దేవేంద్రుడికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ మంత్రములో ఈరోజు 10వ శ్లోకము. శ్లోకార్థాన్ని గమనించి అర్థాన్ని భావన చేస్తూ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. రోజులోని 5వ భాగములో దానవులకు భయాన్ని కలిగించేటటువంటి ధనుస్సును దాల్చిన మధుసూదనుడు నన్ను రక్షించుగాక. ఇక సాయంకాలములో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్థానములలో ప్రకాశించేటటువంటి మాధవుడు నన్ను రక్షించుగాక. ప్రదోషకాలములో అంటే రాత్రి ఆరంభకాలములో హృషీకేశుడు నన్ను రక్షించుగాక. రాత్రిలోని 2వ, 3వ భాగములలో పద్మనాభుడు నన్ను రక్షించుగాక అని విశ్వరూపుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఈ అర్థాన్ని అనుసంధానం చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. దేవః అపరాహ్నే మధుః ఉగ్రధన్వా సాయం త్రిధామా అవతు మాధవః మాం దోషే హృషీకేశః ఉత అర్ధరాత్రే నిశీధయేకః అవతు పద్మనాభః. ఒకసారి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను, అందరం కలిసి విందాం. దేవః అపరాహ్నే మధుః ఉగ్రధన్వా సాయం త్రిధామా అవతు మాధవః మాం దోషే హృషీకేశః ఉత అర్ధరాత్రే నిశీధయేకః అవతు పద్మనాభః. ఓం. ఈ రకంగా విశ్వరూపుడు
దేవేంద్రుడికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము 30వ శ్లోకము. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.